ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ద పీపుల్ దట్ డూ నో దే గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనను దర్శిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన దినములో దేవునిని ఎరుగువారి కొరకైన ఆశీర్వాదము దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవానికి లోకమంతటికీ తెలుసు యేసుక్రీస్తు క్రైస్తవులు ఆరాధించు దేవుడని. అయితే విశ్వాసిగా పిలువబడుతున్న నీవు, క్రైస్తవునని చెప్పుకుంటున్నటువంటి నీవు, నీ అంతరాత్మను నువ్వు ప్రశ్నించుకోవలసిన ఒక ప్రశ్న: నీవు ఆయనను ఎలాగూ ఎరుగుదువు? ఆయనతో నీ సంబంధం ఎలాంటి స్థితిలో ఉన్నది? ఆయనతో నీ సన్నిహిత్యం ఎంత బలముగా ఉన్నది? ఆయనలో నీ నమ్మకం, నీ విశ్వాసం ఎలాగున్నది? ఈ ప్రశ్నలకు సమాధానం నీవు ఆయనను ఎలాగూ ఎరుగుదువో దాన్ని నిర్దేశిస్తుంది. భక్తుడైనటువంటి యోబు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు: నా విమోచకుడు సజీవుడని, భూమి మీద ఆయన నిలుచునని నేను ఎరుగుదును. ఎంతో అనుభవపూర్వకమైనటువంటి యోబు సాక్ష్యం ఇది. సన్నిహిత్యములో ఆయన జీవించువాడని, ఉన్నవాడు అనువాడు అని, మాటలాడే దేవుడని, ప్రార్థన ఆలకించువాడని, విమోచకుడని, ఆయన నిత్యుడైన దేవుడని యోబు అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియదేవుని జనాంగమా, నీవు నీ దేవుని ఎలాగూ ఎరుగుదువు? దేవుడు వాగ్దానమిచ్చిన రీతిలో నీవు బలము కలిగి గొప్ప కార్యాలు చేసే స్థితిలో నీవు నిలవబడాలి అంటే మొదటిగా నీ దేవుని నువ్వు ఎలాగూ ఎరుగుదువో నీవు తెలుసుకుని ఉండాలి. ఈ ప్రశ్న మనం వేసుకుంటే ఆయన ప్రార్థనలకు జవాబిచ్చువానిగా నీవు ఎరుగుదువా? లేదా ఆయన ఆశీర్వదించేవానిగా, దీవించు దేవునిగా నీవు ఎరుగుదువా? లేదా ఆరాధనకు యోగ్యునిగా ఎరుగుదువా? ఏ రీతిలో నీ దేవుని నువ్వు ఎరిగిన నేపథ్యం నీ ఆత్మీయ జీవితంలో ఉన్నదో ఒకసారి పరీక్షించుకోవలసిన అవసరం. ఆత్మీయ జీవితంలో ఆయనకు సమీపముగా ఎరుగుతూ, ఆయన ప్రేమలో, ఆయన వాక్యములో నిలిచి ఉండి, ఆయన పాపములు క్షమించి ఆయనతో పాటు జీవింప చేసిన రక్షకుడని నీవెరుగుదువా? ఈ నేపథ్యములో నీ అనుభవ సాక్ష్యం ఏమిటో ఒకసారి ప్రశ్నించుకో. ఆయనను నీవు ఎంత సమీపత్వము నుండి, ఎంత సన్నిహత్వము కలిగి నీవెరుగుదువో అంత గొప్ప సాక్ష్యం, అంత గొప్ప దీవెన నీ బ్రతుకులో ఉంటుంది. ఆయన మాటలాడే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మాటలు నీలో, నీవు ఆయనలో నిలిచి ఉంటే ఆయనను సమీపత్వము నుండి నువ్వు ఎరిగిన వానివిగా ఉంటావు. ఈ నూతన దినములు, దేవుడిచ్చిన ఈ నూతన అవకాశములో ఒకసారి ఆయన వాక్యపు వెలుగులో మనల్ని ప్రశ్నించుకుందామా, పరీక్షించుకుందామా? కేవలం వాడుక చొప్పున, అలవాటు చొప్పున ఎరిగిన వారముగా ఉంటున్నామేమో? నామకార్థపు క్రైస్తవునిగా జీవిస్తున్నావేమో? విశ్వాసినని చెప్పుకుంటూ విశ్వాసము లేని వ్యక్తిగా, కుటుంబముగా నీవు జీవిస్తున్నావేమో? దేవుని బిడ్డలని పిలువబడుతూ దేవునికి స్థానము లేనటువంటి వారిగా వేషధారణ కలిగి జీవిస్తున్నావేమో? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు, ఆయన మాటలకు నీలో స్థానముంటే ఆయన సన్నిధి నీతో వస్తుంది. నీవు నూతన బలము కలిగి సాగిపోదు.
నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా దీవించబడుతుంది. ఇవి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన కొన్ని ఆశీర్వాదాలు. ఈ నేపథ్యములో ఆయనను కలిగిన నీవు ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలవు. లేఖన భాగములో మనమందరము ఎరిగిన ఉదాహరణలే. చిన్నవాడైనటువంటి దావీదు గొలియాతును మీద విజయము పొందాడు. యెహోషువ యెరికో గోడను పడగొట్టాడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగాడు. వింటుండగా ఎంత గొప్ప కార్యాలు అనిపిస్తుందా? నీవు కూడా ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలవు. దానికి కావలసినటువంటి సామర్థ్యత దేవుడు నీకు దయచేయగలడు. కానీ నీవు దేవుని ఎరిగిన వానివిగా ఉండాలని ఈ ఉదయకాలము పిలుపునిస్తూ ఉన్నాడు. లోకము మాట, లోకస్తుల మాట విని నమ్మగలిగిన నీవు జీవము కలిగిన దేవుని మాటకు నీలో స్థానము లేకుండా ఉంటున్నావేమో. నిన్ను బ్రతికించి, నిన్ను నడిపించి, త్రోవ చూపించి వెలిగించేటటువంటి వాక్యం నీలో నివసించగలిగితే, దానికి నీవు స్థానం ఇవ్వగలిగితే, నీవు సమీపము నుండి దేవుని ఎరిగిన వానిగాను స్థిరపడగలిగితే, నీవు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావని దేవుడు అంటున్నాడు. దేవుడిచ్చిన ఈ నూతన దినమనే అవకాశంలో నూతన బలముతో, నూతన విశ్వాసముతో, నూతనముగా ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము పొందుట కొరకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం మాతో సూటిగా మాట్లాడారు. మా ఆత్మీయ జీవితములో మా స్థితి ఎలాగున్నదో, మీకు ఎంత సమీపముగా మేమున్నామో, సమీపముగా లేకుండానే వేషధారణ కలిగిన వారముగా ఉన్నామేమో పరీక్షించుకొని మమ్మలను మేము సిద్ధపరచుకొని పశ్చాత్తాపముతో నీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, మా చేతులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా పాపాలు క్షమించి మమ్మల్ని దీవించి నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదము మా జీవితాల్లో ఫలించి నీకు సాక్షిగా మమ్మల్ని వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.